ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడియాలో 352 సిక్సర్లతో మన రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్నాళ్ళు 351 సిక్సర్లతో టాప్ ప్లేస్ లో ఉన్న షాహిద్ అఫ్రీది రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. వన్డేల్లో 300 పైగా సిక్సర్లు బాదిన మరో ఏకైక క్రికెటర్ క్రిస్ గేల్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని చూస్తే రోహిత్ ఖాతాలో మొత్తం 645 సిక్స్లు ఉన్నాయి. రెండో స్థానంలో 553 సిక్స్లతో క్రిస్ గేల్ ఉన్నాడు. వీరిద్దరు గ్యాప్ చూస్తే చాలా ఎక్కువగానే ఉంది. గతేడాది టీమిండియాకు టీ20లో ప్రపంచ కప్ అందించిన తర్వాత ఆ ఫార్మాట్ కి రిటైర్ అయిన రోహిత్ 205 సిక్స్లతో టీ20లో కూడా టాప్ లో ఉన్నాడు. అయినా రోహిత్ శర్మకి సిక్స్లు కొట్టడం అంటే అరటి పండు తిన్నంత ఈజీ కదా. ఇది మనందరూ తెలిసిన విషయం. ఇక హైయెస్ట్ సిక్స్లు కొట్టిన లిస్ట్ చూస్తే 352 సిక్స్లతో రోహిత్ శర్మ నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా 351తో షాహిద్ అఫ్రీది సెకండ్ ప్లేస్ లో, 331తో క్రిస్ గేల్ థర్డ్ ప్లేస్ లో, 270తో సనత్ జయసూర్య, 229తో మన MS ధోని కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. నాకు తెలిసి ఈ రికార్డ్ ని ఎవరు కొట్టలేరు. రిటైర్ అయ్యేలోపు వన్డేల్లో 400 సిక్స్లు కొట్టే ఛాన్స్ ఉంది. అది కానీ అయితే అస్సలు టచ్ చేయలేని రికార్డు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మళ్ళీ టాస్ ఓడిపోయింది. వరుసగా 19 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయిన చెత్త రికార్డ్ మనకే ఉంది. దీన్ని కూడా ఎవరు టచ్ చేయలేరు. ఇక నెక్స్ట్ అప్డేట్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ టీమ్ న్యూస్. రిషబ్ పంట్ కి టీంలో ప్లేస్ దొరకలేదు. రుతురాజ్ గైక్వాడ్ టీంలోకి తీసుకున్నారు. నన్ను అడిగితే గైక్వాడ్ ని 4th రౌండ్ లో బ్యాటింగ్ పంపడం కంటే పంట్ ని తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే గైక్వాడ్ ఓపెనింగ్ లో అయితే బాగా ఆడతాడు. పంట్ అయితే 4th రౌండ్ లో హిట్టింగ్ పనికి వస్తాడు. ఇప్పుడున్న మన టీంలో హిట్టర్స్ ఎవరు పెద్దగా లేరు కాబట్టి. నెక్స్ట్ అప్డేట్, ఆండ్రే రసెల్ IPL కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2014 నుండి KKR ఆడుతున్న ఆండ్రే రసెల్ KKR ని ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఆల్రౌండర్ అంటే పేరుకు మాత్రం ఆల్రౌండర్ లో కాకుండా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో KKR ని ఎన్నో ఇయర్స్ నుండి మెయిన్ పిల్లర్ గా నిలబడ్డాడు. అసలు మెయిన్ గా రసెల్ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి. తను వస్తున్నాడంటే బౌలర్స్ కు భయపడేవాళ్ళు. ఎంత పెద్ద టార్గెట్ అయినా రసెల్ క్రీజ్ లో ఉన్నాడంటే KKR కి ధైర్యంగా ఉండేది. అలాంటిది 2026 IPL కి KKR రసెల్ ని రిటైన్ చేసుకోలేదు. మెయిన్ గా ఏజ్ వల్ల, ఫిట్నెస్ ఎక్కువగా లేకపోవడం వల్ల దీనికి మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. అందరూ అనుకున్నారు మోస్ట్లీ వేరే టీమ్స్ ఆప్షన్ లో రసెల్ కోసం పోటీ పడతాయని. బట్ రసెల్ మాత్రం సడన్ గా షాక్ ఇచ్చాడు రిటైర్ అయ్యి. ఇప్పుడు KKR టీమ్ కి కోచింగ్ స్టాఫ్ లో జాయిన్ అవబోతున్నాడు. ఇక నెక్స్ట్ అప్డేట్, ఈ రోజు జరిగిన బెంగాల్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్. సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో మన అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బాల్స్ లో సెంచరీ అండ్ 52 బాల్స్ లో 148 విత్ 8 4s 16 సిక్సెస్ కొట్టి బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్స్ లో 300 రన్స్ కొట్టింది. నెక్స్ట్ అప్డేట్, ఫాఫ్ డు ప్లెసిస్ 2016 IPL లో ఆడట్లేదు. తనని ఢిల్లీ టీం రిటైన్ చేసుకోలేదు. సో తన ఇయర్ లో IPL ఆడకుండా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడాలనుకుంటున్నాడు. ఇది తను రిలీజ్ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్ లో చెప్పాడు. మేబీ తనని IPL ఆక్షన్ లో ఎవరు కొనరని ముందే ఊహించి ఈ డెసిషన్ తీసుకున్నట్లున్నాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.